గురుగారు, త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటారు కదా. బిల్వదళం ప్రత్యేకతని గురించి కూడా తెలియపరచండి గురుగారు. సంతోషమ్మా. శివారాధనలో బిల్వదళానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది. పైగా ఒక్క బిల్వదళం పూజకే స్వామి సంతోషిస్తారట. అలానే శివరాత్రి నాడు ఆరాధన చేస్తే అత్యధిక ఫలితం లభిస్తుంది అంటారు. మీరు శివపురాణాది గ్రంథాల్లో చెప్తారు, బిల్వం యొక్క మహిమను చెప్పుకున్నా శివుడికి ప్రీతి అని. ఇప్పుడు శివప్రీతికరమైన ప్రశ్న మీరు వేశారు. బిల్వం మనం తెలుగులో మారేడు అంటాం. దీనికి శ్రీఫలము శ్రీవృక్షం అని కూడా పేరున్నది. ఇక్కడ శ్రీ అంటే మారేడుకు మరొక పేరు. అంటే మహాలక్ష్మి స్వరూపం బిల్వం. శ్రీ సూక్తంలో కూడా బిల్వ శబ్దం వస్తుంది. తపసాను ఫలదానుదంతి అనే దగ్గర వనస్పతిస్తవ వృక్షోద బిల్వ అనే మంత్రంలో శ్రీ సూక్తంలో మనకు కనబడుతుంది. భాస్కరీం బిల్వనిలయాం అంటూ లక్ష్మీ అష్టోత్తరశతనామాలు కూడా చెప్తాం. అంటే బిల్వమునందు లక్ష్మీప్రదమైన ఒకానొక శక్తి ఉన్నది. దేవతా వృక్షాలు ప్రత్యేకత గురించి మన గ్రంథాల్లో చాలా కనబడతాయి. హిందూ మతంలో వృక్షాలన్నీ భగవత్ స్వరూపమైన వృక్షేభ్య అన్నప్పటికీ కూడాను దేవతా వృక్షాలను కొన్ని చెప్తాము. మీకు తెలిసి ఉంటుంది, అశ్వత్థము, వటము అంటే రావి, మర్రి, మామిడి ఇవన్నీ దేవతా వృక్షాలు. వేప, తులసి ఇవన్నీ దేవతా వృక్షం. ఔదుంబరం, మేడి అని. బిల్వం కూడా దేవతా వృక్షం. ఒక్కొక్క వృక్షానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. బిల్వంలో మహాలక్ష్మి శక్తి ఉంది. అదే పరశవేది మొదలైన వాటిల్లో వాడేటువంటి మూలికల్లో బిల్వం కూడా చెప్తారు. లక్ష్మీప్రదమైన లక్ష్మీ తేజస్సుతో కూడిన ఏదో శక్తి ఉన్నది ఇందులో. అది అమ్మవారిని కూడా లక్ష్మీదేవిని బిల్వాటవీ మధ్యల సత్సరోజే అని బిల్వవనంలో ధ్యానించిన ఒక ప్రక్రియ చెప్పారు. బిల్వదళంతో సర్వదేవతారాధన చేయవచ్చు. అయితే ఒక పురాణ కథలు ఏం చెప్తారంటే, విష్ణువు శివారాధన చేస్తాడు. ఎందుకంటే పరస్పరం వారి ఇరువురి మధ్య ప్రేమ ఉంది, భేదం లేదు. ఆయన శివారాధన చేయాలనుకున్నప్పుడు లక్ష్మీదేవి తన పతికి ప్రీతిగా అతడు శివపూజకు చేయాలని శివుడి కోసం ఏదైనా సృష్టించాలనుకుంటుట. అప్పుడు మహాలక్ష్మి తపస్సు నుంచి ఉద్భవించింది బిల్వము అని చెప్తారు. శివారాధన కోసం సర్వదేవతా స్వరూపం, సర్వ ఐశ్వర్య స్వరూపమైనటువంటి మహాలక్ష్మి బిల్వాన్ని ఉత్పన్నం చేసిందంటే బిల్వం ఐశ్వర్య స్వరూపం. ఐశ్వర్యములు ఈశ్వరుడికి మనం అర్పిస్తున్నాం. అది మూడు దళం అంటేనే మూడు ఆకులు ఉంటేనే ఒక దళం అవుతుంది. ఆ మూడు దేనికి సంకేతం అంటే సృష్టంతో మూడుతోనే ఉంది. సృష్టి, స్థితిరయ, భూత, భవిష్యత్, వర్తమానాలు, సత్వరజస్తమో గుణాలు. అలాగే మనలో కూడా మూడు ఉంటాయి, మనస, వాచ, కర్మణ. ఆ మూడింటిని శివార్పణం చేయడమే బిల్వదళంలో దాగిన పరమార్థం. గురువుగారు,